ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, సెప్టెంబర్ 9 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం. ప్రభువు తాను ప్రేమించు వారిని రక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. వ్యాఖ్యానాంశం: నీవు దేవుని కుమారుడివేనా? వ్యాఖ్యాన అంశం: నీవు దేవుని కుమారుడివేనా? వ్యాఖ్యానం: క్రీస్తును స్వీకరించు భారం మనందరిది. ఆయనను ఎందరు అంగీకరించిరో వారికందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను అని యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చెబుతోంది. అయితే అవతల ప్రక్కన చూస్తే ఆయన మనలను అనగా నమ్మిన వారిని స్వీకరిస్తూ ఉన్నాడు. అవును, విశ్వాసి క్రీస్తును స్వీకరించాలి. రెండవదిగా, క్రీస్తు విశ్వాసిని స్వీకరిస్తాడు. ఈ స్వీకారాలు జరగడమే సరైన రక్షణ అనుభవం. కొందరు క్రీస్తును స్వీకరించిన రక్షణ నిశ్చయత లేకుండా ఉన్నారు. వారి స్వీకారంలో ఏదో ఒక లోటుపాటు ఉన్నది. సరిగా స్వీకారం 2 ప్రక్కలు జరిగితే వెంటాడేది ఏది? తాను స్వీకరించు ప్రతి కుమారుడిని దండించును అని ఉన్నది. దండన అనగా 2 రకాలైనది. నరక దండన నమ్మని వారిది. నమ్మిన వారి మట్టుకైతే నరక దండన పోయినది. స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం చెబుతున్న దండన కుటుంబ దండన, మేలు కలుగుటకై కలుగు దండన. ఆయన పరిశుద్ధతలో పాలు పొందవలనే ఈ దండన జరుగుతోంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇట్టి దండన నాకేమి తెలియదంటే అట్టి వ్యక్తి దుర్బీజుడే గాని దేవుని కుమారులలో లెక్కింపబడిన వాడు కాడు సుమా. 12వ అధ్యాయం 8వ వచనం చూడండి. ప్రభువా, నన్ను నేడే నీ శిక్షణం క్రింద తర్పీదు చేయండి, దానికి సమ్మతిస్తున్నానని చెప్పుకోండి. అట్టి దాని వలని క్రీస్తు కొరకు సాక్ష్యమిచ్చే దానిలో మరెక్కువగా మెలుగుతారు. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.